నైట్ అంతా ఏం చేస్తాం అని చెప్పి మేమైతే పార్క్ అయితే వచ్చాం. పార్క్‌లో ఏమేమి చూసామో తెలుసుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. హలో మామ ఎల్లారుకో అనుకోని తిరుపతిలో ఆటో వద్ద కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈచ్ మెంబర్‌కి ₹20 అయితే ఇటు మా దగ్గర ₹30 మింగాలని చూసాడు. ఇంక మావోడు ఈడిని మింగేవాడు కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేసాడు. ఇదొచ్చేసి ప్రైవేట్ పార్కు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹30 అయితే ఉంటది. ఈచ్ మెంబర్‌కి ₹30 అయితే చార్జ్ చేస్తారు. ఇంక లోపలికి ఎంటర్ అవ్వగానే టెడ్డీ డేర్ అయితే ఉండింది. టెడ్డీ డేర్‌తో ఎంతసేపు ఆడుకొని అలా లోపలికి ఎంటర్ అయిపోయి ఇంక బంటి అయితే కనిపించింది మనకి. ఇంక బంటిని చూసి మా ఫ్రెండ్స్ అందరూ బంటే బంటే అని అరిచారు. ఈ పార్కులో ఎక్కువగా మనకి చిన్న పిల్లలు అయితే కనిపిస్తున్నారు. పేరెంట్స్ అందరూ జాబ్ చేసి ఈవినింగ్ టైంలో పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేదానికి మంచి పార్క్ ఈ పార్కు. ఇంకా అలా పార్కులో అయితే మా ఫ్రెండ్ గాడికి వాళ్ళ మామ అయితే కనిపించాడు. వాళ్ళ మామ వచ్చి మా అందరికి సమోసాలు అయితే కొనిచ్చాడు. ఇంక మేము ఆ సమోసాలన్నీ బాగా ఫుల్‌గా మెక్కేసి ఇంకా పార్క్ చూద్దాం అని చెప్పి బయలుదేరిపోయాం. ఇంక పోతా ఉంటే దారిలో అయితే మనకి జింక అయితే కనిపించింది. మా ఫ్రెండ్ గాడు ఉండి బాహుబలిలో ఉన్న దున్నపోతుని చూసి రానా లెక్కలు అయితే ఫీల్ అయిపోయి ఇంకా దాంతో అయితే తలపడతా ఉన్నాడు. చేయి రాయ బరుగుడ్డ తే గుద్దు ఈరోదానా. ఈ పార్కులో చిన్న బ్రిడ్జ్ అయితే కట్టుంటారు. కింద వాటరు, చుట్టూరు లైట్ ఫోక్స్‌లు వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. మాకు ఇంకా టైం అయిపోయిందని చెప్పి మేమైతే రూమ్‌కి అయితే బయలుదేరిపోయాం. ఇంతకీ రూమ్ చూపియలేదు కదా! రూమ్ చూపిస్తా వచ్చేయండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 210. మా రూమ్‌లో టీవీ అయితే ఇచ్చాడు. ఒక టీవీ, 2 కుర్చీలు, కుర్చీల్లో బ్యాగులు అయితే పెట్టేసాం. పెద్ద బెడ్ అయితే ఇచ్చాడు. ఇంక పనుకునే దానికి ఇద్దరు ముగ్గురు అయితే పనుకోవచ్చు. ఇంకా అలా 2 టేబుల్స్, ఒక ఫ్యాన్ అయితే ఇచ్చాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా అయితే ఫాలో చేసుకోండి. ఉంటా బాయ్.